Tirupati is a serene city nestled in the heart of Andhra Pradesh, India. It's famous for its ancient temples and rich cultural heritage. People from all over the world come to visit and pray at the famous Tirumala Venkateshwara temple. Beyond the temple, Tirupati offers picturesque landscapes and vibrant atmosphere. Tirupati is not just a place of worship, it is also a vibrant hub of culture and community. Among the artisans in Tirupati, Yogesh stands out as a rare talent. He is a professional artist who also teaches fine arts in drawing. He began drawing during his schooling under the guidance of Ravi, his drawing teacher at the time. He greatly admired Ravi's paintings. స్కూల్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఈ ఆర్ట్ ఇదంటే ఆ టైంలో పేరెంట్స్ అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. బికాజ్ అంటే దీని మీద అవగాహన లేనిదేనే నేను పక్కాగా అయితే చెప్పగలుగుతాను. ఎందుకంటే అప్పట్లో చదువులు అంటే మనకు మోస్ట్లీ ఇవే, డాక్టర్, ఇంజనీర్లు ఇవే. వేరే ప్రొఫెషన్ ఉంటుంది, వేరే జాబులు కూడా ఉంటాయి. వీటిలోనే అవగాహన తల్లిదండ్రులు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. తక్కువ ఉందనే నేను ఫీల్ అయ్యాను. అలాగే అదే జరిగింది కూడా యాక్చువల్గా. After his graduation, Yogesh convinced his family members to pursue a diploma in fine arts in Hyderabad. There, he learned drawing under the guidance of Madhu. ఆయన వెరీ వాటర్ కలర్ ఆర్టిస్ట్ అన్నమాట, చాలా సూపర్గా చేస్తూ ఉంటారు ఆయన. సో అప్పటికే ఆయన మంచి ఫేమస్ ఆర్టిస్ట్ అక్కడ. సో ఆయన దగ్గర నాకు ఇంకొకసారి సజెస్ట్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి తన స్టూడియోలో నేను అక్కడ నేర్చుకోవడం ఒక షార్ట్ టర్మ్ కోర్స్ అనుకోవచ్చు, కానీ బట్ ఇట్స్ బికేమ్ మై లైఫ్ టైమ్ జర్నీ. Yogesh's initial goal was to establish an art gallery of his own, where he could showcase his paintings and foster the growth of art culture. Despite numerous struggles, he persevered and eventually managed to inaugurate his own art gallery and academy, where he passionately impacted వేయచ్చు. ఆల్మోస్ట్ లైక్ రిటైర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళు వేయచ్చు, మిడిల్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏజ్ వాళ్ళు ఇలానే చేస్తారు అనేదానికి మనకి ఎక్కడ పక్కాగా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్ వాడికి సపరేట్ వాడు
ఎలా ఉంటుంది, ప్రెషర్ ఎలా పెట్టాలి పెన్సిల్ మీద, ఇవన్నీ డిఫరెంట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క డిఫరెంట్ టైం టేకెన్ అనమాట. సో ఈ ఏజ్ పిల్లలు వస్తే ఇంతలోనే చెప్పాలనేది ఏముండదు. ఏ పిల్లలు వచ్చినా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని అనలైజ్ చేసుకొని అప్గ్రేడింగ్ లెవెల్ తీసుకొని పోవాలి. కోవిడ్ టైంలో కొంచెం ఫ్రీ స్పేస్ దొరకడం కానీ టైం దొరకడం ఎక్కువ టైం ఏది దేనికి కేటాయిస్తామనే దానిలో మనం చూసుకోవాలి. ఓకే, సో ఒక వర్క్ నేను 10 minutesలో వేయగలుగుతాను, ఒక వర్క్ 20 hours కంప్లీట్ 3 days 4 days కూడా కూర్చోవాల్సి
దాని వెనకలు వచ్చేవన్నీ కూడా అప్గ్రేడింగ్ లెవెల్ అంటారు నేను. సో దీంట్లో ఏంటంటే ఎరేజబుల్ ఆప్షన్స్ కొత్తగా ఉంది స్వామి. అసలు అవి చూస్తేనే ఒరిజినల్ గా బర్డ్ ఫ్లై అయితే ఒక ఫోర్స్ కింద ఫ్లై అయితే ఎలా ఉండదు అలానే ఉంటుంది అన్నమాట. సరే ఇంక నేను అందరూ కెమెరా ఎత్తుకున్నారు, అందరూ పాయింట్ కదా. సో ఇలా కన్వర్ట్ చేస్తే అలా ఉంటుంది అని చెప్పి ఇమ్మీడియట్ గా దాన్ని డిజిటల్లో పెయింటింగ్ చేయడం జరిగింది. ద్వేషాలు అనేవి ఏ ఫీల్డ్ అయినా ఉంటాయి, అలాంటివన్నీ ఫేస్ అవుతూ ఉంటాయి. అందరికీ మనం నచ్చాలని లేదు. ఒకరు బాగుంది అనొచ్చు, ఒకరు బాగలేదు అనొచ్చు, ఒకరు మెలకువలు చెప్పచ్చు, మిస్టేక్స్ చెప్పచ్చు, దాంట్లో ఎలా మెలకువలు నేర్చుకోవాలని చెప్పే వాళ్ళు ఉంటారు. ఒక ఆర్టిస్ట్గా మనకున్న మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఫస్ట్ మన ప్రశాంతతమైనటువంటి మైండ్ సెట్ పెట్టుకోగలిగితే మనం ఏ వర్క్లోనా దిగొచ్చు. ఒక్కసారి మనం డిస్టర్బ్ అయినామంటే ఇంకా మన వర్క్ అంతా కూడా డిస్టర్బెన్స్లోనే ఉంటుంది. సో మనం అన్నిటికీ రెడీ అయిపోయి ఉండాలి. ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకోగలగాలి, ఒక మాట అన్నా తట్టుకోగలగాలి. వాళ్ళకి మన పని అనమాట. నువ్వు కాదు ఇక్కడోడు కాదు, నువ్వు బయట నేర్చుకొచ్చినావు, బయట నుంచి ఉన్నావు అంటే అది ఏమో నాకు తెలియని ఒక చిన్న బాధ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు అంటే ఆ చిన్న చూపు ఎందుకో తెలియదు. బయట నుంచి వచ్చారు, ఏదో సిటీ నుంచి వచ్చారు, లేదంటే ఫారెన్ నుంచి వచ్చారు, ఎట్లయితే ఆ పిలుపు ఆ మాట్లాడించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. పొడిదుడుకులు అనేది సర్వసాధారణం. తట్టుకొని నిలబడగలిగామంటే విజయం మందే. Continuing on that path, he aims to expand opportunities for the upcoming generation by organizing workshops and initiating the creation of cultural gallery. And that's the story of Yogesh.